అందరికీ నమస్కారం. నేను మీ అచ్చూస్ ఫుడీ గర్ల్. ఈరోజు మీ అందరికీ ఎంతో సుపరిచితమైన టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని తయారు చేస్తున్నాను. అదే ఆమ్ల మురబ్బ. తెలుగులో దీన్ని బెల్లం ముసిరి అని అంటారు. దీనిని ఎక్కువ శాతం వింటర్ సీజన్లో తయారు చేసుకుంటుంటారు. దీన్ని తీసుకోవడం వల్ల దగ్గు జలుబు రాకుండా ఉంటాయని. కానీ చాలామంది ఈ రెసిపీని షుగర్ యూస్ చేసి చేయడం వల్ల దాని యొక్క అడ్వాంటేజెస్ ఏమో నాకు తెలియదు, కానీ డిసడ్వాంటేజెస్ అయితే పక్కాగా ఉంటాయి. సో ఈరోజు పూర్తి ఆయుర్వేద పద్ధతిలో దీన్ని ఎలా తయారు చేసుకోవాలి అన్నది నేను చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా ఉసిరికాయల్ని శుభ్రంగా నీటిలో కడుక్కోవాలి. తరువాత ఒక 15 నిమిషాల పాటు ఎండలో లేదా ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకోవాలి. ఆ తరువాత ఉసిరికాయలకి చాకుతో ఇలా చిన్నగా ఘాట్లు పెట్టుకోవాలి. దానివల్ల ఉసిరికాయలు అనేవి త్వరగా మగ్గిపోతాయి. ఎక్కువ సమయం ఉసిరికాయల్ని ఆవిరి మీద ఉడకపెట్టుకోవడం వలన వాటిలో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ అన్నీ కూడాను అలానే ఉండిపోతాయి. ఆ తరువాత ఒక ఇడ్లీ పాత్రలోకి 2.5 గ్లాసుల నీరు తీసుకొని ఇడ్లీ ప్లేటు పైన ఉసిరికాయలు పెట్టి వాటిని సుమారు 7 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడకబెట్టుకోవాలి. అది ఉడికే లోపే ఇంకో పక్క తాటి బెల్లం లేదా ఏదైనా మంచి బెల్లం తురిమి పక్కన పెట్టుకోవాలి. దీన్ని ఎప్పుడూ కూడాను షుగర్తో చేసుకోకండి, ఎందుకంటే దీనికి ఉన్న ఆ కాస్త న్యూట్రిషనల్ వాల్యూస్ కూడాను మీరు వేసే ఆ షుగర్తో పోతుంది. సో మ్యాక్సిమం బెల్లంతోనే చేసుకోండి, అదే ఎంతో హెల్దీ. షుగర్తో పోల్చుకుంటే బెల్లంలో కాల్షియం పర్సంటేజ్ కానీ, ప్రోటీన్ పర్సంటేజ్ కానీ, ఐరన్ పర్సంటేజ్ కానీ ఎక్కువగానే ఉంటాయి. సో ఎవరైనా సరే ఐరన్ డెఫిషియన్సీతో ఇబ్బంది పడేటట్టయితే ఇది ఎంతగానో యూజ్ అవుతుంది. అలానే బెల్లం తీసుకోవడం వల్ల మెన్స్ట్రువల్ పెయిన్ నుంచి త్వరగా రిలీఫ్ వస్తుంది. మనం తురుము పెట్టుకున్న బెల్లాన్ని ఒక చిన్న బాండీలోకి తీసుకొని కొద్దిగా నీరు యాడ్ చేసుకొని తీగ పాకం వచ్చేంత వరకు కూడాను మరగనివ్వాలి. అలానే మనం ఉడకబెట్టుకున్న ఉసిరికాయల్ని రూమ్ టెంపరేచర్కి వచ్చాక చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి. ఆమ్లాలో విటమిన్ సి శాతం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మన వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అలానే మన బ్లడ్ని కూడాను ప్యూరిఫై చేస్తుంది. మన హెయిర్కి సంబంధించి కూడాను గ్రో చేయడానికి ఇది ఎంతగానో యూజ్ అవుతుంది. ఆల్మోస్ట్ బెల్లం తీగ పాకం వచ్చేసినట్టే అండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా బెల్లం పాకం అనేది సాగుతూ ఉండాలి. ఇదే కరెక్ట్ కన్సిస్టెన్సీ అన్నమాట. సో ఈ రెసిపీలో మెయిన్ సూత్రధారి అల్లం అన్నమాట. అందరూ ఈ రెసిపీలో నానా చెత్త వేస్తుంటారు, కానీ ఎంతో ఆరోగ్యకరమైన అల్లాన్ని మాత్రం దీనిలో యాడ్ చేయరు. ఆయుర్వేదంలో ప్రతి ఒక్కటి కూడాను ఒక పద్ధతిలో చేస్తుంటారు. సో మనం దాన్ని అలానే ఫాలో అవుతే మనకి ఇంకా మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఒక్క 5 నిమిషాలు ఈ ఉసిరికాయలు అన్నిటినీ కూడాను బెల్లం పాకంలో మరగనిద్దాము. ఒక 5 నిమిషాల్లో ఆమ్ల మురబ్బా అనేది రెడీ అయిపోతుందండి. దీన్ని పరగడుపున తేనె లేదా నిమ్మరసం బదులుగా తీసుకోవచ్చు, లేదా రోజుకు 1 స్పూన్ తీసుకోవచ్చు అన్నమాట. చూసారా, ఆమ్లా మురబ్బా అనేది తయారైపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. Don't forget to click on the bell icon.